చేస్తున్నావురా? ఏం చేస్తున్నారా? ఫాలో అవుతున్నావా? ఇస్తావా? సిబిఐ ఆఫీసర్ ఏవి ఇలవలగన్ హైదరాబాద్ నేరస్తులతో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఆయనకి గాయం ఏర్పడింది. ముఖ్యమైన నేరస్తులు చనిపోవడం వల్ల మిగతా వాళ్ళని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హైటెక్ సిటీలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో అత్యవసర చికిత్స తీసుకుంటున్న ఏవి ఇలవలగన్ త్వరలోనే కోలుకుని పనికి తిరిగొస్తారని పోలీసులు నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. సార్ ఆగండి సార్. బాగున్నారా సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. గుడ్. క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. దీని గురించి మీరు ఏమంటారు సార్? ఎంతమంది పిల్లలు చనిపోయారు, డబ్బుతో దౌర్జన్యం కూడా జరిగింది. దీనికి బేసిక్ రీజన్ మమ్మల్ని డబ్బే కారణం అని తీసుకోమంటారా? అనుకోకూడదు. సార్, do you agree that we don't have any strict criminal laws? I don't agree at all. సార్, ఇండియాలో మూలలో జరుగుతున్న ఇటువంటి మర్డర్స్ జనరేషన్ గా జరుగుతూ వస్తున్న ఇటువంటి క్రిమినల్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆపలేకపోతుంది. ఎందుకని సార్? దీనికి ఏం కారణం సార్? దీనికి కారణం ఒంటరిగా ఉండేవాడు మాత్రమే. అటువంటి వ్యక్తి దగ్గర మనం చూసామంటే అనురాగం, ప్రేమ, పాసం, కరుణ అనే ఉన్నతమైన విలువలు వెలువడుతుంటాయి. ఒంటరి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుందంటే గొడవలు పడ్డం, కులాల చిచ్చు, మతాల చిచ్చు, సిగ్గు శరం లేకుండా చిన్న పిల్లల్ని హింసించేలా చేయడం, డబ్బు కోసం హత్యలు చేయడం లాంటివి, పీకలు కోసేయడం లాంటివి, ఇలాంటి నీచమైన పనులు వెలువడుతూ ఉంటాయి. ఇటువంటి వాటి కోసం పోలీసులు, ఐబీలు ఏం చేస్తాయండి? విచారించొచ్చు, శిక్ష పడేలా చేయొచ్చు, నేరాలకు తగ్గ శిక్షలు విధించొచ్చు. ఇంకేం చేయలేమండి. ప్రతి మనిషిలోకి ప్రవేశించి పోలీసులు పనిచేయగలరా ఏంటి? ప్రత్యేకమైన పరివర్తన లేకపోతే ఈ రోజు మాత్రమే కాదు, 10 తరాలు మారినా కూడా ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. మనసులో ఎటువంటి దురుద్దేశాలు, దుర్బుద్ధి లేకుండా ఉండే వాళ్ళ చుట్టూ ఎంతో గొప్పండి. మనసుల వల్ల మనుషులు మారక తప్పదు. వ్రాసిన రాజ్యాంగం కన్నా వ్రాయని రాజ్యాంగమే మిన్నా. అలాగంటే ఏంటి సార్? అది మీ మనస్సాక్షి. సార్, గాంధీ అని చెప్పొచ్చుగా. ఎందుకు మిత్రమా మీ పేరు కూడా చెప్పుకోలేకపోతున్నారు? గాంధీ గారు స్వహస్తాలతో రాసిన గాంధీ గారి సత్యశోధన ఒకసారి చదివి చూడండి. ఆయన గురించి ఆయనే చెప్పారు.